కుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం 1292 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి సంక్షేమ ప్రత్యేక పథకాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. శాంతిపురం మండలం తుంసి వద్ద ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం పాల్గొన్నారు. 1000 మంది మహిళా లబ్ధిదారులకు కొత్తగా గ్యాస్ కనెక్షన్లను, 3041 మంది లబ్ధిదారులకు కొత్తగా పెన్షన్లను ముఖ్యమంత్రి అందించారు. రైతుల పంపుసెట్లకు ఉచితంగా సౌర విద్యుత్ అందిస్తామని సీఎం తెలిపారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా నియోజకవర్గం నిలవబోతోందని చెప్పారు. ఈ రోజు టౌన్ కూడా బాగా డెవలప్ చేయడానికి మొత్తం కుప్పానికి కూడా ఒక బ్రహ్మాండమైన ప్లాన్ తయారు చేశాం. కుప్పం యొక్క రూపురేఖలే మార్చబోతున్నాం. అది తొందరలో ప్రారంభమవుతాయి. అది కూడా మీరు ఒకసారి చూస్తే ఒక బ్రహ్మాండమైన నగరంగా, మంచి టౌన్ గా, ఇన్క్లూడింగ్ బైపాసే కాకుండా రోడ్లు వెడల్పు చేయడం, డ్రైనేజ్ తీసుకురావడం, ఇంకో పక్క సుందరీకరణ చేయడం, అక్కడ గార్డెన్స్ పెట్టడం, మన పిల్లలు ఆడుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 22 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాం. మన కుప్పాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేస్తా. నంద్యాల, ఇంకో పక్క చూస్తే మల్లనూరు టెంపుల్, ఇంకో పక్క చూస్తే కంగుంది. కుప్పానికి బ్రహ్మాండమైన ప్లేస్ ఉన్నాయి. ఇక్కడంతా కూడా ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. కుప్పంలో ఏ ఉత్పత్తులు వస్తున్నాయి, కుప్పం బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఇంతవరకు ఎప్పుడూ లేదు. కుప్పానికి ఒక బ్రాండ్, మనం ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు కూడా బ్రాండ్లు ప్రమోట్ చేస్తున్నాం.